నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మన సైనికులు సత్తా చాటి అన్ని దేశాలకు పాఠాలు నేర్పించారు. క్షత్రియ సంక్షేమ సమితి అభినందన సభలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ చోరీపై విచారణ జరుగుతుంది. నిందితులను త్వరలోనే అరెస్టు చేశామన్న సీఏ శ్రీనివాస్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయన్న విశాఖ వాతావరణ కేంద్రం. బెల్ట్ షాపులను తొలగించి కాళ్ళు గీత కార్మికులకు న్యాయం చేయాలి. ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట గీత కార్మికుల ధర్నా. స్వాతంత్ర సముపార్జన కోసం ప్రాణాలు వదిలిన వీరుల త్యాగానికి మనం ఏమిస్తున్నామా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అశోక్ గజపతిరాజుకు అభినందన సభ అట్టహాసంగా నిర్వహించారు. ఆయన్ను ఘనంగా సత్కరించారు. పూసపాటి వంశీయులు అశోక్ గజపతిరాజు రాజకీయ ప్రస్థానం ఎంతో విశిష్టమైంది. చట్టసభల్లో ఎప్పుడూ కీలక అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలపై మాట్లాడేవారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, కేంద్ర మంత్రిగా టీడీపీలో నిబద్ధతతో పనిచేసిన నాయకులు అశోక్ గజపతిరాజు. తమ భూములను విద్యా సంస్థలకు దానం చేసిన గొప్ప మానవతామూర్తి. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ పూసపాటి అశోక్ గజపతిరాజును కేంద్ర ప్రభుత్వం గోవా గవర్నర్గా నియమించింది. అక్కడ బాధ్యతలు తీసుకున్న ఆయన తొలిసారిగా విశాఖ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో పూసపాటి అశోక్ గజపతిరాజు గౌరవ సన్మాన సభ అట్టహాసంగా నిర్వహించారు. ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు, క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు దాట్ల తిరుపతిరాజు, కార్యదర్శి ఆర్వి గణపతిరాజు, మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎం రామకృష్ణరాజు, సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో పాటు క్షత్రియ సంఘ నేతలు, క్షత్రియ యువత, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అశోక్ గజపతిరాజుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సభా వేదికపైకి తీసుకొచ్చారు. ఆయన్ను అభిమానులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. శాలువా కప్పి సత్కరించవలసిందిగా చైర్మన్ జిఎస్ఎన్ రాజు గారిని కోరుతున్నామండి. పుష్పగుచ్చం అందించవలసిందిగా బహుకరించవలసిందిగా భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ తరం పనిచేయాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన వీర సైనికులు ప్రపంచానికి భారత్ సత్తా చూపించారని, అన్ని దేశాలకు ఓ పాఠం నేర్పించామని అన్నారు. మన్యం వీరుడు అల్లూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. ప్రజాధనాన్ని జనం హితం కోసమే వాడాలని అన్నారు. తాను చాలా సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశానని, అప్పుడు సంక్షేమం కోసం అప్పులు చూశానని అన్నారు. ఇప్పుడు అప్పుల కోసం తాకట్టు పెట్టడం చూస్తున్నానని చెప్పారు. విశాఖలో ప్రజాధనంతో కట్టిన రుషికొండ ప్యాలెస్లో పెచ్చులు ఊడిపోతున్నాయని అన్నారు. అదే 600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయి ఉండేదని చెప్పారు. అంటే ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ వెళ్ళిపోయాము, మళ్ళీ వెస్ట్ కోస్ట్ నుంచి మళ్ళీ ఈస్ట్ కోస్ట్ కి ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేట్ ప్రోగ్రామ్, ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ ప్రోగ్రామ్. ఎందుకంటే మా పిల్లలకి కాస్త కొన్నాళ్ళు క్లాస్ రూమ్ లేకుండా జరగడము మాకు చాలా బాధాకరంగా ఉండేది. ఆ లోటు కొంతవరకైనా తీర్చగలుగుతున్నాం. సో దానికోసం నేను వచ్చాను. వస్తే విష్ణుకుమార్ గారు రమ్మన్నా మీ అందరినీ దగ్గర మీ బ్లెస్సింగ్స్ అంతా మాకు ఇస్తారనుకు చెప్పేటప్పుడు మాకు అదృష్టం రావడం చాలా తక్కువ మందికి ఆ అదృష్టం వస్తుంది. అయితే నా మనవి ఏంటంటే అహంలు పెంచడానికి ఇది జరగకూడదు.
అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నివాళి మన శివాజీ రాజు గారి చేత ఆయన ఇక్కడ ఉన్నారు సార్ ఆయన చేతిపైన నివాళి అర్పించే అవకాశం లభించింది. నేను అనుకోలేదు. ఆయన ధర్మాన్ని కాపాడడానికి ప్రాణాలు కూడా అర్పించడానికి ముందు వచ్చారని మనకందరికీ గర్వంగా ఉంది. ఆ స్ఫూర్తితో మనం ఈ రోజు అందరూ కలిసికట్టుగా మన భవిష్యత్తు మనము పని చేయాలి. పని చేస్తే కొన్నాళ్ళకైనా మన సమస్యలు తగ్గడానికి ఆస్కారాలు ఉంటాయి. నేను చాలా సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నాను, ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశాను. అయితే మాకు కొత్త విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. జీవితం అంతా నేర్చుకుంటానంటారు కదా, బయటకు వచ్చాయి. జీవితం అంతా నేర్చుకుంటానంటారు కదా. మేమేదో ఏడీబీ దగ్గర లేకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు చూసి విన్నాము, పనులు విన్నాము. ఇప్పుడు కొత్తది వింటున్నాం, తాకట్లు. సో మనకి విష్ణురాజు గారు వీరందరూ ఎలాగా తాకట్ల నుంచి బయటపడతారో నాకు తెలియదు, కానీ మేము అందరినీ విషింగ్ దెమ్ లక్. గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు నిరాడంబరతకు నిలువెత్తు రూపమని ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు, సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఎన్ రాజు, మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎం రామకృష్ణరాజు, క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షులు తిరుపతి రాజులు అన్నారు. 100 ఎకరాల భూములను మాన్సాస్ ట్రస్ట్ ద్వారా విద్యా సంస్థలకు దానం చేసిన గొప్ప వంశీయులని చెప్పారు. అశోక్ గజపతిరాజు జీవితం నుండి గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చని అన్నారు. అలాంటి నేత మన క్షత్రియ సామాజిక వర్గంలో ఉండడం గర్వకారణమని చెప్పారు. భారతీయ జనతా పార్టీ చేసే పనులన్నీ వేరు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మహోన్నతమైన ముఖ్యమైన పని అశోక్ గజపతిరాజు గారిని గవర్నర్ గారు నియమించడం అనేది మీ వాళ్ళు చేసిన మొట్టమొదటిది అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్తూ నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే హంబుల్నెస్ కానీ హ్యూమిలిటీ కానీ గర్వం లేకుండా ఉన్న మహారాజు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అశోక్ గజపతిరాజు. ఎంతో మందికి, కొన్ని వేల మందికి చదువులు చెప్పిస్తూ మాన్సాస్ ట్రస్ట్ ద్వారా, ఆ సంస్థ ద్వారా, అయినప్పటికీ అసలు గర్వం అంటే ఏంటో లేకుండా ఉన్న వ్యక్తి మన రాజుల్లో, మన కమ్యూనిటీలో కూడా మనకంతా కొంత గర్వమో లేకపోతే కొంచెం వేరేలాగా ఉంటుంది. కానీ అశోక్ గజపతిరాజు గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనందరికీ కూడా. వారు ఔన్నత్యం గురించి కానీ, వారి సింప్లిసిటీ గురించి కానీ, వారి హంబుల్నెస్ కానీ, వారి నాలెడ్జ్ గురించి కానీ అందరికీ తెలుసు. వారు గవర్నర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సంతోషం లేని వారు లేరు. మన గవర్నర్ గారికి ధన్యవాదాలు అభినందనలు చెప్పే ముందు చాలామంది మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాడు. వారిని చెప్పే ముందు చాలామంది మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాడు. వారిని అపాయింట్ చేశాను. నేను 15 సంవత్సరాల క్రితం సార్ని మా అమ్మాయి మ్యారేజ్కి ఇన్వైట్ చేయడానికి వారు బంగ్లాకి వెళ్ళారు మార్నింగ్ 9కి. వారు ఎంత సింపుల్ అంటే బీయింగ్ మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ అండ్ ఎవ్రీథింగ్, మహారాజా ఆఫ్ విజయనగరం, ఆయన కారు ఆయన కొడుకుంటున్నారు. సార్ చాలా ఆశ్చర్యంగా ఉందంటే మన పని మనం చేసుకుని తప్పగా ఉందన్నారు. యూ కాంట్ ఇమాజిన్ సచ్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. His personality is unmatched, unparalleled personality. Over and above, he is a noble person. క్షత్రియ వంశంలో మహారాజులుగా ఉన్నటువంటి
కరణ్ సింగ్ గారిని మొట్టమొదట జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా నియమించారు. అలాగే మన దక్షిణ భారతదేశంలో అది 65-67 60 సంవత్సరాల తర్వాత మహారాజా పివిజి విజయరామ గజపతిరాజు గారి పుత్రులు శ్రీ అశోక్ గజపతిరాజు గారు గవర్నర్గా ఇక్కడ నియమించడం జరిగింది. గవర్నర్గా మనందరికీ కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తి. వారి ఆశీస్సులు మనకి ఎల్లవేళలా ఇలాగే ఉండాలని చెప్పేసి మనతోటి వారు ఎప్పుడూ కూడా మనతోటి ఇలాగే ఉన్నారు. మన క్షత్రియ సంక్షేమ సమితి అనేటప్పటికి ఏ కార్యక్రమాన్ని పిలిచినా ఏం చేసినా విష్ణుకుమార్ రాజు గారు మొన్న మేము స్వామివారే అంట, మీరు వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు తెలుసుకుంటే అన్నిసార్లు అశోక్ గజపతిరాజు గారిని తలుచుకుంటే అక్కడ చూసిన పుణ్యఫలం అశోక్ గజపతిరాజు గారిని చూసినా మనకు అందుతుందని చెప్పేసి నేను గంటాపదంగా చెప్పలేదు. గోవా గవర్నర్ అశోక్ స్టీల్ ప్లాంట్లో భారీ చోరీ బయటపడింది. అత్యంత భద్రతా సామర్థ్యం ఉన్న చోట ఈ చోరీ జరగడం ఉక్కు ఉద్యోగుల్లో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్టీల్ ప్లాంట్ సీఐ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. గత నెల 28న బ్లాస్ట్ ఫర్నెస్ విభాగంలో కొన్ని స్క్రాప్ కూలింగ్ కోఆపరేటివ్స్ చోరీకి గురయ్యాయని స్టీల్ యాజమాన్యం ఫిర్యాదు చేసిందన్నారు. దీని విలువ 25 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, కొందరు అనుమానితులను అరెస్టు చేశామని తెలిపారు. త్వరలోనే అసలు నిందితులను పట్టుకుంటామని చెప్పారు. అయితే చోరీ వెనుక కొందరు యూనియన్ నాయకుల ప్రమేయం ఉందని ఉక్కు ఉద్యోగులు ఆరోపిస్తుండటం గమనార్హం. కూలింగ్ కాపర్ ప్లేట్స్ పోయాయని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దానికి కార్మిక నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి వాళ్ళ కార్మికులందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎవరు ఆ కార్మిక నాయకులు ఎంతటోలైనా సరే వాళ్ళు శిక్షించవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజానికానికి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ దొంగలు ఎవరో తెలియవలసిన అవసరం ఉంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఇప్పుడిప్పుడే బాగుంటుందన్న సమయంలో ఇలాంటి దొంగతనాలు చేయడం వల్ల నెలకి 200 నుంచి 300 కోట్లు లాస్ లో ఉండి ఇవాళ ఎంప్లాయీస్ కూడా పూర్తిగా జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇలాంటి దొంగతనం చేసే వాళ్ళందరినీ కూడా క్రైమ్ పోలీస్ వారు శిక్షించి ఆ దోషులు ఎవరో ఎంప్లాయీస్ కానీ తేదీ 28/8/2025న స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాస్ట్ ఫర్నెస్ డిపార్ట్మెంట్ నుంచి జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా బ్లాస్ట్ ఫర్నెస్ డిపార్ట్మెంట్ స్టోరీ యందు కొన్ని కాపర్ స్లీవ్స్ 6 మిస్ అయినట్లు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే దాని ద్వారా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు జరుగుతుంది. ఇందులో కొంతమందిని అనుమానితులు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఈ పూర్తి స్థాయిలో చేతన 1.5 టన్నుగా ఉంటుంది. టోటల్ కాస్ట్ 25 lakhsగా అంచనాకు వచ్చాం. థ్యాంక్ యూ. ఉందండి, ఇంకా విచారణ చేస్తున్నామండి. ఇంకా ఎవరైనా తెలియాల్సి ఉంది. ఇంకా అంతా కూడా కంప్లైంట్ వెంకటేశ్వర్లు జనరల్ మేనేజర్, బ్లాస్ట్ ఫర్నెస్ జనరల్ మేనేజర్ ఇన్ఛార్జ్. మాకు ఫస్ట్ టైం ఇది వచ్చిందండి, ఈ మెటీరియల్ పోయినట్లు. అందుకే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. రాష్ట్రాన్ని వర్షాలు వేడటం లేదు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశ ఒడిశా, బెంగాల్ వైపు కదులుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. మరోవైపు బికనూరు నుండి సంబల్పూర్, బిలాస్పూర్ల వరకు రుతుపవనాల ద్రోణి బలంగా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. బలమైన రుతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. మొదటి రోజైన ఈ రోజు నుంచి 24 గంటల లోపల ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యంతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల మొదటి 2 రోజులు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. 3వ రోజు 4వ రోజు తీరానికి కొంచెం ఆవల ఇటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో మొదటి 4 రోజులు కూడా వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం గడిచిన 24 గంటల్లో నమోదైంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో 9 సెంటీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా మందసలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విధంగా రాష్ట్రంలో 2-3 చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. ఋతుపవనాలు ఇంతవరకు చురుగ్గానే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో 26 జిల్లాలుంటే 26 జిల్లాల్లో 25 జిల్లాల్లో
వర్షపాతం సాధారణ స్థితి లేదా అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా 19 జిల్లాల్లో సాధారణ స్థాయిలో ఉన్నాయి. 6 జిల్లాల్లో సాధారణ స్థితి నుంచి అధికంగా వర్షపాతం నమోదైంది. ఒకే ఒక జిల్లాలో కొంచెం తక్కువ వర్షపాతం నమోదైంది. ప్రజెంటు వాయువ్య బంగాళాఖాతం నుంచి ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఒరిస్సా మీదుగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి తదుపరి వచ్చే విషయాన్ని మీకు బెల్ట్ షాపులను నియంత్రించి కల్లుగీత కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ ఏపీ కల్లుగీత కార్మిక సంఘం విశాఖ అనకాపల్లి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో మురళీనగర్లోని ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అవినీతికి చోటు లేకుండా బ్రాందీ షాపులు, బార్ల కేటాయింపుల్లో తమకు అవకాశం కల్పించాలని నినాదాలు చేశారు. కల్లును శీతల పానీయంగా గుర్తించాలని నినదించారు. బ్రాందీ షాపులు, బార్ల అనుమతుల్లో తమకు అన్యాయం జరుగుతుందని సంఘం నాయకులు ఎర్రా దేముడు, సంతోష్ కుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, దీంతో కల్లుగీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బార్లు, మద్యం దుకాణాల్లో తమకు వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక ఈవేళ గ్రామాల్లో కళ్ళు అమ్ముడుపోలేదు. వీధి వీధికి బ్రాందీ బెల్ట్ షాపులు ఎక్కువైపోవడంలో కళ్ళు తాగడం లేదు. బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తానని చంద్రబాబు నాయుడే హామీ ఇచ్చి పెద్ద మీడియా ద్వారాగా ప్రచారం చేశారు. ఈవేళ ఎక్కడా కూడా బెల్ట్ షాపులు రద్దు చేయలేదు. అది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి బెల్ట్ షాపులు రద్దు చేయకపోతే ఇది కొనసాగుతుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మత్స్యకారులను భరోసా ఇస్తుంది. ఇవాళ గీత కార్మికులకి 4 నెలలు ఉంటుంది, మా అయితే 6 నెలలు ఉంటుంది. ఇక 6 నెలలు నిషేధం, 6 నెలలు కళ్ళు గీత ఉత్తి ఉండదు. ఆ 6 నెలలు కూడా గీతన్న భరోసాకి ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, కళ్ళు గీత కార్మికులకి 150 యూనిట్లు ఉచితంగా విద్యుత్ కూడా ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే చెట్లకి రక్షణ, ఈత చెట్లు, తాడి చెట్లు ఉంటేనే వృత్తి చేస్తాం. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో కూడా ఈత చెట్లు, తాడి చెట్లు పెంచుకోవడానికి వన సంరక్షణ కల్పించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏమంటే తాడి సంఘానికి ఇత్తనం అంటున్నారు. ఆ తాడి సంఘానికి అయితే ఇవ్వడం లేదు. ఏంటంటే పేరు మాది, ఊరాళ్ళది. అప్పుడు అది ఏంటంటే దాన్ని ఖండించమని మేము చెప్పామండి. మొన్న కూడా కమిషనర్ గారు చెప్పడం, లెటర్ ఇవ్వడం కూడా అయిందండి. దాన్ని పెట్టి దయించి ఏదైనా తాడి సంఘం అంటే తాడి సంఘానికే చేయమనండి. ఏంటి కులాలకంటే మరి కులాలకు పెట్టిన తాడి సంఘం పక్కన శుభ్రం కదా. పేరైతే మాది, ఊరైతే వాళ్ళది. అది జరగకుండా దయించి చేస్తారని మరీ కోరుకుంటున్నాను. వల్ల మేము ఎంతో నష్టపోయాం. పేరు మాది కానీ చేసిందంతా మాత్రం కులాలకి. అందులో ఇంచుమించు సుమారు మా ఉన్నవి 5 కులాలు అయితే దాన్ని సుమారు 10 కులాలు చేశారు, ఉప కులాలు. ఆ 10 కులాలు ఎక్కడి నుంచి వచ్చాయో మాకు తెలియదు. మేము ఉన్నదే ఒక 5 కులాలు, అది ఉప కులాలు కూడా. ఆ 10 కులాలు లాస్ట్కి వచ్చేటప్పుడు 10 కులాలు చేశారు. ఇది మాత్రం ప్రధాన డిమాండ్. ఈసారికి అయిపోయింది. నెక్స్ట్ టైం అయినా గవర్నమెంట్ కళ్ళు తెరిచి గీత కార్మికులకు కష్టపడికి కళ్ళు గీసిన వాళ్ళకి ఆ ఉపాధి కింద వైన్ షాపులు మాత్రం కంపల్సరీ సొసైటీల వారిగా ఇవ్వాల్సింది మా ప్రధాన డిమాండ్ అండి. జీవీఎంసీ 29వ వార్డులో కొలువైన వరచింతామణి ఆలయంలో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించి స్వామి కళ్యాణోత్సవంలో దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. 29వ వార్డులోని ఆందోళనగర్లో ఉన్న వరచింతామణి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఎమ్మెల్యే అన్నారు. కోరిన కోరికలు తీర్చే ఆ గణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. 16 ఏళ్లుగా ఈ ఆలయంలో పూజాధికారులు జరుగుతున్నాయని, 4 ఏళ్లుగా స్వామి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నామని నిర్వాహకురాలు విజయలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో మన్యాల శ్రీను, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. 4వ సంవత్సరం కళ్యాణం 16 ఏళ్ళు అయింది. అన్నదానం కూడా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు 29వ వార్డు ఆందోళన నగర్లో వరసిద్ధి వినాయకుని వరచింతామణి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు అవుతూ ఉన్నాయి. ఇక్కడ కళ్యాణం అవుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ మా సోదరిమణులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆశీస్సులు ఈ విశాఖపట్నానికి ఉండాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పాటు విశాఖపట్నం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఒక అద్భుతమైన పరిపాలన సాగడానికి ఆ దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ అష్టైశ్వర్యాలు వచ్చి ఉండే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. ఈ టెంపుల్కి ఒక వైబ్రేషన్ ఉంది. ఇక్కడ ఉన్న మహిళలు చాలా
అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే స్వామివారు చాలా ఘనంగా ఆయనే చేపించుకుంటున్నారు, కానీ ఇందులో మా ఘనత ఏమీ లేదు. మా కుటుంబ సభ్యులు అవనివ్వండి, మా వీధి సభ్యులు అవనివ్వండి, మా స్నేహితులు, చుట్టాలు, ఫ్రెండ్ సర్కిల్, మా తమ్ముడు మన్యాల వాసు తమ్ముడు, వీళ్ళందరూ మా రామారావు అన్నయ్య అంటే మా అన్నయ్య అంటే నా సొంత ఒక చిన్న పేగెరిసే కానీ మా అన్నయ్య, వీళ్ళందరూ సహకారంతో నేను చేస్తున్నాను. కానీ ఇందులో నాదంటూ ఏమీ లేదు. నేను ఏదో దైవశక్తి ఇచ్చారు, నేను కార్యక్రమం చేస్తున్నానని తప్పితే ఇదేం లేదు నాన్న. కాకపోతే ఈ స్వామివారు మీరు కళ్యాణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి మీరు అనుభవాలు అడగండి. ఈ స్వామివారి కళ్యాణంలో కూర్చున్న వాళ్ళు, కళ్యాణం అవలేని వాళ్ళు, కళ్యాణం పిల్లలు పుట్టలేని వాళ్ళ పిల్లలు జరుగుతున్నాయి. బెల్లం గరికి ఇచ్చి పెట్టుకుంటే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. గాజువాక ఆదిత్య ఉమెన్స్ క్యాంపస్ లో 2 రోజుల పాటు నిర్వహించిన ఎకో బజ్ ఈవెంట్ కు మంచి స్పందన వచ్చింది. బీబీఏ విద్యార్థులు నిర్వహించిన ఈవెంట్ లో భాగంగా బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనే కాన్సెప్ట్ తో ప్రదర్శించిన ప్రాజెక్ట్స్ ఆకట్టుకున్నాయి. ఆదిత్య విద్యా సంస్థలు ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నాయి. చైర్మన్ శేషారెడ్డి, కార్యదర్శి సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడుల నేతృత్వంలో విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. గాజువాక ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్లో 2 రోజుల పాటు నిర్వహించిన ఎకోబజ్ ఈవెంట్కు మంచి స్పందన వచ్చింది. బీబీఏ విద్యార్థులు తొలి రోజు గేమ్స్ కాంపిటీషన్స్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రెండో రోజు బెస్ట్ అవుట్ ఆఫ్ ది వేస్ట్ కాన్సెప్ట్తో నిర్వహించిన ఎగ్జిబిషన్ ఆలోచింపజేసింది. ముగింపు వేడుకకు కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ కేవీ సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రదీప్ కుమార్, కోయడ్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సత్యప్రకాష్లు ఎగ్జిబిషన్లోని ప్రాజెక్టులను తిలకించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులకు ఇలాంటి ఈవెంట్స్ ద్వారా వారిలోని ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి పెరుగుతుందని కరూర్ వైశ్య బ్యాంక్ మేనేజర్ కేవీ సురేష్ అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రాజెక్టులు ఆలోచింపజేశాయని చెప్పారు. తమ కళాశాలలో అన్ని డిపార్ట్మెంట్స్ ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించడం ద్వారా వారిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరుగుతుందని ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ అన్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ గాజువాకలో ఈ బీబీయూ వాళ్ళు ఎకో బీచ్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేసిందంటే బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అని చెప్పేసి సో అన్ని ఎగ్జిబిషన్స్ లాగా ప్రిపేర్ చేశారు. సో వీళ్ళందరూ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ చేసుకున్నారు. సో ఈ ప్రోగ్రామ్ కూడా బాగా కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ క్యాంపస్ బీబీఏ స్టూడెంట్స్ ఎకో బజ్ అనే ఈవెంట్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఇది 2 రోజుల ఈవెంట్. నిన్న అందరి పిల్లలకి కూడా ఇంటర్నల్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ మార్నింగ్ బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనే ఎగ్జిబిట్ చేశారు పిల్లలు. బీబీఏ ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్. ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే వేస్ట్ మెటీరియల్ మనం పడేసిన వాటిని ఎంత బాగా మనం తయారు చేసుకోవచ్చు, దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నది బెస్ట్ ఎగ్జాంపుల్ అవి. అంటే ఒక్కొక్క స్టాల్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ బీబీఎస్ దే ఆర్ ఓన్ మేడ్ క్యాండిల్స్ కానీ, సోప్స్ కానీ, కీ చైన్స్ కానీ పిల్లలు ఓన్గా తయారు చేయడం జరుగుతుంది. సో ఎక్సలెంట్గా అవి మార్నింగ్ అంతా కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆఫ్టర్నూన్ ఇట్స్ ఎ వాల్యుడేటరీ ఫంక్షన్. అండ్ ఈ 2 days ఈవెంట్ వల్ల ఏంటంటే పిల్లలకి ఎస్పెషల్లీ బీబీఏ మెంట్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకంటే మిగిలిన బీఎస్సీ కంప్యూటర్స్ వీళ్ళు అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిస్టమ్తో వర్క్ చేస్తారు. బట్ కమింగ్ టు బీబీఏ స్టూడెంట్స్ ఏంటంటే కంపల్సరీ హ్యూమన్ టచ్ అన్నది ఉండాలి, ఎమోషనల్ టచ్ అన్నది ఉండాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఫర్ బీబీఏ స్టూడెంట్స్. సార్ కానీ మా మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ అంతా కూడా పిల్లలు ఈ బీబీఏ ఫెస్ట్కి అటెండ్ అవ్వడం జరిగింది. అతి తక్కువ సమయంలో ద బెస్ట్గా పెర్ఫార్మ్ చేసి పిల్లలంతా కూడా చాలా ఉన్నతమైన ప్రదర్శన చేశారు. ఇందులో వాళ్ళకి తెలిసినటువంటి నైపుణ్యాలు మరియు వాళ్ళకి వచ్చినటువంటి ఆలోచన విధానాలను ఒక మంచి మార్గంలో పెట్టి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శనగా చేశారు. మీరు ఒకళ్ళు ఎగ్జిబిషన్ చూసినట్లయితే కనుక అందులో ఒక పిల్లల యొక్క క్రియేటివిటీ అనేది మీకు బాగా తెలుస్తుంది. సో దట్ క్రియేటివిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్లో ఉద్యోగాలు అందరికీ రావడం చాలా కష్టం. కానీ ఉద్యోగాల బదులుగా వాళ్ళే ఉద్యోగాలను సృష్టించుకొని ఒక కాళ్ళ మీద వాళ్ళే బతకడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మా పిల్లల్ని ఎవరైతే బీబీఏ స్టూడెంట్స్ని మేము ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళుగా వాళ్ళ ఓన్గా బతికేలాగా తమ కళాశాలలో ఈవెంట్స్ ద్వారా తమను ప్రోత్సహించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు చెప్పారు. 2 రోజుల పాటు ఉత్సాహంగా ఎకోబజ్ జరిగిందని అన్నారు. I am D. Himaja, a very proud student of BBA of Aditya Women's Degree College. We are so enthusiastically celebrating our fest, which is named as EcoBuzz, which means Entrepreneurship, Communication, Harmony and Opportunity. Our college always supported us
to think beyond the books. So that's what we are doing right now, and we are very happy and we are very thankful, and we will always show our gratitude towards our faculty members and our management members. Myself Likita, so I am a student from Aditya Degree College, Women's Campus, Gajwaka. This is our first fest ever celebrated from BBA from Women's Campus, and we are really very excited, and our togetherness brought us here till now, and we did a very great job and hope this will continue forever and every year. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి సతీష్ కాంత్, ఇన్ఛార్జ్ మూర్తి, వైస్ ప్రిన్సిపల్ శ్రీను, పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగిందో, విచారణ ఎప్పుడు పూర్తయిందో చర్చించేందుకు సిద్ధమా అని టీడీపీ జనసేన సోషల్ మీడియాలకు జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రావణ్ కుమార్ సవాల్ విసిరారు. జాతీయ దళిత బహుజన మహిళా అధ్యక్షురాలు, న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మంచి నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎంవీపీ కాలనీలోని గిరిజన భవన్లో నిర్వహించిన సమావేశానికి జడా శ్రావణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుగాలి ప్రీతి కేసులో తప్పుడు కథనాలు వస్తున్నాయంటూ వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అనంతరం శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసులో ఆధారాలు లేవని, దోషులను ఎలా పట్టుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో చర్చించాలంటూ చెబుతున్న పవన్ గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నారా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఆ కుటుంబానికి భూమి, ఉద్యోగాలిచ్చారన్నారు. సుగాలి ప్రీతి తల్లి పార్వతి గిరిజన మహిళ కాదని అవాకులు చెవాకులు పేలుతున్న గాదె వెంకటేశ్వర్ను జనసేన నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వాడుకుంటున్నారని మంచా మల్లీశ్వరి మండిపడ్డారు. డిఎన్ఏ ఎవరికి మ్యాచ్ అవుతుందో తేల్చి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆ రోజున కర్నూలులో 100 కోట్ల రూపాయలు మీ పార్టీకి సహకారం చేసేటువంటి కట్టమంచి రామలింగారెడ్డి సంస్థ అధిపతులు ఈ కేసులో తెలుగుదేశం పార్టీలో 2019 వరకు ఉన్నారు. మీ ప్రభుత్వం మారేంత వరకు దాన్ని పట్టుకొని మీరేం చెప్తారండి? వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తు నీరుగార్చేశారంట. నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అపర మేధావి గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, సార్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది మీ కేసు మీ టైంలోనే సార్. మీ ప్రభుత్వ అధికారులు, మీ ఎస్పీలు, మీ డిఎస్పీలు నిందితులతో కుమ్మక్కయ్యి కోట్ల రూపాయలు తీసుకొని మీరు చెప్పారని, మీ ప్రభుత్వంలో పెద్దలు చెప్పారని ఛార్జ్షీట్ కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేసేసారు సార్ కోర్టులో. సబ్సిక్వెంట్గా 2019 జూన్లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం సార్ దీంట్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ఛార్జ్షీట్ ఫైల్ చేశారా? రిపోర్ట్లు మార్చేశారా? డిఎన్ఏలు మార్చేశారా? స్పర్మ్ రికార్డులు మార్చేశారా? ఎలా సార్ ఇంత అబద్ధాలతోటి ప్రజలను మోసం చేస్తారు? మీకు దగ్గర పత్రికలు ఉన్నాయనా? మీ దగ్గర మీడియా ఉందనా? మీ దగ్గర జనాలు మాట్లాడే సోషల్ మీడియా ఉందనా? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబుల్ సంబంధించిన వాళ్ళు కానీ, అక్కడ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే నిందితుల తరపు నుంచి ఉన్న వాళ్ళు కానీ, అక్కడున్న లీడర్లు కానీ అందరితో మాట్లాడిన తర్వాత ఒక హ్యాండిక్యాప్డ్తో ఉన్నటువంటి ఒక మహిళ తన బిడ్డ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో వీల్చైర్ యాత్ర చేస్తానంటే చేయనీయలేదు ఆ రోజు. అయినా సరే మొండిగా మేము ఆ రోజు ముందుకెళ్ళి 5 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. అడుగడుగున పోలీసులు అడుగడుగున ఇబ్బంది పడుతున్నారు. నాకు పర్సనల్గా ఏమనిపించింది అని అంటే, అంతకుముందు 4 నెలల క్రితమే సుగాలి ప్రీతి కోసం ఒక సాంగ్ చేయించాను. ఎందుకంటే నాకు బాధ అనిపించింది. అరే, ఒక 14 సంవత్సరాల ఆడబిడ్డ కడుపులో అంతమంది ఉన్మాదుల స్పర్మ్ ఉంటే అది చెప్పడానికి కానీ వినడానికి కానీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇది జరిగింది 2017లో. అయితే మీ స్వలాభం కోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ఎగిరెగిరి మాట్లాడి ఎగిరెగిరి గంతలేసినటువంటి మీకు ఇవాళ సుగాలి ప్రీతి విషయం, సుగాలి ప్రీతి యొక్క చావు కనిపించలేదు అని అంటే చాలా బాధాకరం. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సంయుక్త స్నాతకోత్సవం ఈ నెల 5న నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వీసీ ఆచార్య డి సూర్యప్రకాష్ రావు తెలిపారు. డాబా గార్డెన్స్ లోని హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5న బీచ్ రోడ్లోని నోవోటెల్లో నిర్వహిస్తున్న స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారని తెలిపారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరసింహ, జస్టిస్ జేకే మహేశ్వరులు అతిథులుగా హాజరవుతున్నారని చెప్పారు. నేషనల్ లా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహాలను ఆవిష్కరిస్తారని తెలిపారు. సెప్టెంబర్ 5 తారీఖున 11 గంటలకి స్నాతకోత్సవం నిర్వహించబడుతుంది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వర్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీధర్. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మేము కొత్తగా ఏర్పాటు చేసిన 3 విగ్రహాలను ప్రారంభించడానికి జస్టిస్ నరసింహ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఇచ్చేసి ఆ విగ్రహాలను ప్రారంభిస్తారు. ఠాకూర్ గారు, వివిధ న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, ఆచార్యవర్యులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అదే సందర్భంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన జస్టిస్ ఈ వెంకటేశం గారి స్మారకోపన్యాసానికి జస్టిస్ నరసింహ గారు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటలకి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జస్టిస్ నరసింహ గారు జస్టిస్ ఈ వెంకటేశం గారి ఎండోమెంట్ లెక్చర్ కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. విషయం ఏంటంటే క్లైమేట్ చేంజ్ అండ్ లా, వాతావరణ మార్పులు, న్యాయం యొక్క ప్రాముఖ్యత. మహమ్మద్ ప్రవక్త 1500వ జన్మదిన వేడుకలను విశాఖ జిల్లా సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని అధ్యక్షుడు మునీర్ బాబా, కమిటీ మెంబర్ హైదర్ అలీ సింకా, కార్పొరేటర్ బర్కత్ అలీలు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. వేడుకల సందర్భంగా ఈ నెల 5న శాంతి ర్యాలీ, లంగర్ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వ మహిళా కళాశాల నుండి పూనా మార్కెట్ మీదుగా సెయింట్ అలషియస్ పాఠశాల వరకు శాంతి ర్యాలీ జరుగుతుందన్నారు. విశ్వ ప్రవక్త సమస్త మానవాళికి మార్గదర్శిగా దైవం నియమించారని అన్నారు. వారు బోధించిన బోధనలు సర్వ మానవాళి సమానత్వం, ఐక్యత, సోదరభావం ఆచరణీయమని తెలిపారు. వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అక్కడ సెంటెన్స్ గ్రౌండ్ లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళేటప్పటికి 4:30 5 అవుతుంది. అక్కడ నుండి మత గురువులు అందరూ వస్తారా, వాళ్ళ తాలూకా భయాలు అవి ఉంటాయి. ఆఫ్టర్ 8:30 వరకు ఈ భయాలు అవి జరుగుతాయి. తర్వాత భోజన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా అక్కడే భోజనాలు చేసి, భోజనాల ఏర్పాటు కూడా ఉంది. కనీసం ఒక 8-9 వేల మందికి భోజనాల ఏర్పాటు ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ ప్రసాదం ఆరగించి వెళ్తారు. మన యొక్క వాళ్ళ జీవనంలో మాకు ఉండాలని చెప్పేసి మేము సదా కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం. ఆయనకి వాళ్ళ 1500వ సంవత్సరం అంటే మనకి ఎవరితో ఏ కులాల వాళ్ళు ఉన్నా సరే ఆయనతో నవ్వుతూ మాట్లాడుకొని, ఎందుకంటే మనకే కులాలతో సంబంధం లేకుండా వాళ్ళందరం ఒక మనిషి. భారత్ వరల్డ్లో ఎక్కడైనా పుట్టే వాళ్ళు ఉన్నా సరే ఒక మనిషిని ఎలా మనం ప్రేయర్ చేయాలో ఆ టైప్ చేసే మనిషి ఆయన. అలాంటి మనిషికి ఈరోజు 1500 సంవత్సరం ఉంది కాబట్టి మన అందరూ ఘనంగా, మన అందరు ముస్లిం, హిందూస్ అందరు కలిపి చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అండి మన ఎల్ఎస్సి బిల్డింగ్, అదే మన అది హాస్పిటల్ 7 LS హాస్పిటల్ నుండి అలాగా జైలు నుండి జగదాంబ సెంటర్ నుంచి అలాగా వెళ్తూ కురుపా మార్కెట్, పూనా మార్కెట్ వెళ్తూ అలాగా అక్కడ మన విశాఖ మధ్యలో దర్గాకి మేము చేసుకుంటామండి. ఇవాళ చాలా ఘనంగా ఇవాళ వస్తాం. పోలీసు వాళ్ళు కూడా మాకు రావాల్సిందిగా ఆ రోజు మేము కూర్చున్నామండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి, మీడియా వాళ్ళు కూడా రావాల్సి వచ్చి మీడియాలో చిన్నపిల్లల్లో వచ్చే గుండె సంబంధిత వ్యాధులకు ఆర్బీఎస్కే ఆరోగ్యశ్రీ పథకాల కింద ఉచిత చికిత్స అందిస్తామని మెడికోవర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పాడి కరుణాకర్, కార్డియో థోరాసిక్ సర్జన్ డాక్టర్ అశోక్ రాజులు తెలిపారు. వెంకోజీపాలెంలోని మెడికోవర్ ఆసుపత్రి సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో జన్యు హృద్రోగ పిల్లలు ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు. ప్రతి 1000 మంది పిల్లల్లో 8 మందికి గుండెలో లోపం ఉంటుందని చెప్పారు. వారికి శస్త్రచికిత్స, ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాల క్రింద
ఉచిత చికిత్సను అందిస్తున్నాయని తెలిపారు. ఇటీవల తాము ఒడిశాలో 5 పిల్లలకు శస్త్రచికిత్సలు చేశామని అన్నారు. 7 జిల్లాల పరిధిలో ఈ ఆపరేషన్లు నిర్వహించేందుకు తమకు అనుమతి ఉందని చెప్పారు. జన్యు హృద్రోగంతో బాధపడే పిల్లలను గుర్తించేందుకు పలు క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిపుణులైన పీడియాట్రిక్ కార్డియాలజిస్టులు వైద్య బృందంతో శస్త్రచికిత్సలు ఇంటర్వెన్షన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని బాధిత పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వైద్యులు డాక్టర్ సుజిత్ కుమార్ మహంతి, డాక్టర్ విపుల్, డాక్టర్ నాగ సుజిత్, డాక్టర్ కృష్ణ ప్రసాద్, సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Just for patients with heart attack, they come, we do angiograms, stenting, critical care, also. So we are able to do this surgery, and as long as my personal experience, I have done more than 2,000 congenital cardiac surgeries in the city of Visakhapatnam itself. So we have a strong team, and we are able to take care of the children, and most important is it is free of cost. If any child with a heart defect, they walk into the Medicover hospital, they will get the treatment without spending 1 rupee also, they can go home. That is the ఈ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత మెడికోవర్ హాస్పిటల్స్కి ఈ చుట్టుపక్కల సుమారు 7 డిస్ట్రిక్ట్స్ అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, మన్యం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, రంపచోడవరం, టెక్కలి, శ్రీకాకుళం అంటే సుమారు 9 డిఈఐసీలు. ఈ డిఈఐసీలు అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఒక ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉంటాయి. ఈ 9 డిఐసీలకి వెళ్ళి మేము ఫ్రీగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన పిల్లల్ని ₹1 కూడా కాస్ట్ లేకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఐదర్ ఇంటర్వెన్షన్ పద్ధతిలో కానీ లేదంటే సర్జరీ పద్ధతిలో కానీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. Dr. Vipul is operating, and Dr. Prashant and Dr. Shweta, they are part of the team. They provide 24/7 anesthesia care and ICU support for the improvement of these babies, and operation tarvata the first 2 days are very important in regards of monitoring and prompt treatment. So avanni of coordinated team effort with experience and skilled expertise unte gaani we won't be able to send the babies with smiling faces back home. So I'd like to take this opportunity to thank our Medicover management also for providing our necessary adequate infrastructure to make this a possibility. Thank you. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథోరాసిక్ సర్జన్ డాక్టర్ విక్రమ్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో పేషెంట్ అనిల్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. మెఫైర్ సిండ్రోమ్, డైలేటెడ్ అయోట్రిక్ రూట్, ఎసెండింగ్ అయోట్రిక్ అనోరిజం, తీవ్రమైన అయోర్టిక్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 28 ఏళ్ల రోగి అనిల్ కుమార్ కు క్లిష్టమైన బెంటాల్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. పేషెంట్ కు జనరల్ ఎనస్థీషియా కింద ప్రొసీజర్ నిర్వహించామన్నారు. కొద్ది రోజుల్లో కోలుకున్నాడని, ఆరోగ్యకరంగా డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. రోగికి శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో వివిధ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. డైలేటెడ్ హార్ట్ ఛాంబర్ సమస్య ఉన్నట్టు గుర్తించి థోరాసిక్ సర్జన్ డాక్టర్ శివశంకర్ రెడ్డి బృందంతో కలిసి సర్జరీ నిర్వహించామని తెలిపారు. చాలా ఆసుపత్రుల చుట్టూ తాను తిరిగారని, తన వ్యాధిని గుర్తించి శస్త్రచికిత్స చేసి తనకు కొత్త జీవితాన్ని యశోద వైద్యులు ప్రసాదించారని రాజాంకు చెందిన పేషెంట్ అనిల్ కుమార్ తెలిపారు. బ్లడ్ వెజల్ అయోటాలో కూడా ఆ స్ట్రెంత్ అనేది ఉండకపోవడం వలన ఈ అయోటిక్ అన్యూరిజం రావడం జరిగింది. అయోటిక్ వాల్వ్ లీక్ కూడా దానివల్లనే జరిగింది. సో మాకేందో చాలా సంతోషమైంది. యాక్చువల్గా మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని సక్సెస్ఫుల్గా ఒక 6 అవర్స్ సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ డే కల్లా లేచి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడం చూసి మా అందరికీ చాలా ఆనందమైంది యాక్చువల్ అనిల్ని. సో యాక్చువల్గా ఆయన చాలా లాంగ్ డ్యూరేషన్ 6 అవర్స్ 7 అవర్స్ కూడా పడుతుంది. ఒక్కోసారి కొన్ని సర్జరీస్ ఇంకా కాంప్లెక్స్ ఉంటుంది, అనిల్తో ఇంకా కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటాయి, 10 అవర్స్ కూడా పడుతుంది. కాకపోతే ఏంటంటే దీనికి ఒక ఎక్స్పర్టీస్, సపోర్ట్ స్టాఫ్, సపోర్ట్ అనెస్థెటిస్ట్, మా టీము దానికి ప్రాపర్గా ఉండాలి. అది మా యశోద హైటెక్లో ప్రాపర్గా డెవలప్ చేస్తున్నాం మేము. కాకపోతే ప్రొసీజర్ సర్జరీ డ్యూరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కనీసం 8 to 10 lakhs కూడా అప్పుడే హోప్ స్టార్ట్ అయింది. ఇన్ని హాస్పిటల్కి వెళ్ళాము, ఎవ్వరు కూడా అవుతుందని కన్ఫర్మ్ చెప్పలేదు. కానీ విక్రమ్ రెడ్డి సార్ ఏమో వెళ్ళగానే మొత్తం మాకు ముందు ధైర్యం చెప్పారు. చెయ్యకపోతేనే మీకు చనిపోతావు, కానీ చేస్తే మ్యాక్సిమం క్లియర్ అయిపోద్ది, ఏజ్ తక్కువ కదా, నేను చేస్తానని చెప్పడం. అసలు
అప్పుడు నాకు నమ్మకం కుదిరింది సార్ ఎలాగైనా చేస్తారు అని. దీని మీద కొంచెం నాకు బాగా ఇదైంది. ఇప్పుడైతే ఆయాసం, అసలు మాట్లాడడానికి కూడా ఇది లేదు, అప్పటికప్పుడు సీరియస్ అయిపోయింది. యాక్చువల్గా హెడ్లైన్స్ మరోసారి. మన సైనికులు సత్తా చాటి అన్ని దేశాలకు పాఠాలు నేర్పించారు. క్షత్రియ సంక్షేమ సమితి అభినందన సభలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ చోరీపై విచారణ జరుగుతుంది. నిందితులను త్వరలోనే అరెస్టు చేశామన్న సీఏ శ్రీనివాస్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయన్న విశాఖ వాతావరణ కేంద్రం. బెల్ట్ షాపులను తొలగించి కాళ్ళు గీత కార్మికులకు న్యాయం చేయాలి. ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఎదుట గీత కార్మికుల ధర్నా. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్.